ఈ ప్రాంతంలో మా అయ్యగారు రోషం కలిగి పరిచయం చేశాడండి. మా అమ్మగారు రోషం కలిగి పరిచయం చేశారండి. దెయ్యాలు వాళ్ళ పేర్లు చెప్తేనే విలువిల్లాడిస్తూ వెళ్ళిపోయాయండి. ఏమైంది ఆ మంట? ఏమైంది ఆ అగ్ని? ఒకప్పుడు దేవుని బిడ్డలు కానీ సేవకులు కానీ పలకకూడని మాట. ఒకప్పుడండి మా సంఘం చాలా ఆత్మీయంగా ఉండేదండి. ఒకప్పుడండి మా విశ్వాసులు ఆత్మీయంగా ఉండేవాడండి. ఒకప్పుడు మా పాస్టర్ గారండి ఆత్మీయంగా మండేవాడండి. ఒకప్పుడు మా పాస్టర్ గారండి ఆత్మీయంగా మండేదండి. ఏమైంది ఆ మంట? ఏమైంది ఆ అగ్ని? Where is that kind of fire nowadays? Dear pastors and leaders, dear brothers and sisters, dear young boys and girls and elders, సంఘ పెద్దలను ఉద్దేశించి, విశ్వాసులను ఉద్దేశించి, యవనస్తులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కల్వరి పండుగల్లో మాట్లాడుతున్నటువంటి మాట. ఒకప్పుడు మండేవో, ఏమైంది ఆ మంట? ఒకప్పుడు దర్శనాలు చూసేదానివి, ఏమైనవి ఆ దర్శనాలు? ఒకప్పుడు జరగబోయే విషయాలు దేవునితో మాట్లాడేవాడు, ఏదిప్పుడు? ఒకప్పుడు దేవుని స్వరం వినేదానివి, ఒకప్పుడు దేవుని స్వరం వినేవాడివి, ఏమైంది? ఒకప్పుడు నిలబడితే మహిమ దిగి వచ్చేది. ఒకప్పుడు నిలబడితే వాక్యం మాట్లాడుతూ ఉంటే ప్రజలు పాపముతో ఒప్పింపబడేవారు. ఏమైంది? దట్ కైండ్ ఆఫ్ ఫైర్. Where is that kind of altar? బలిపీఠం మీద పిల్లల అగ్ని ఉందగాని ఆ అగ్ని ఆరిపోయిన అగ్ని, చల్లారిపోయినటువంటి అగ్ని, నీరు గారిపోయినటువంటి అగ్ని. ఈరోజు నా ప్రియులారా, నా ప్రశ్న ఏమిటంటే, దైవజనుడిగా బలిపీఠముగా ఉన్నటువంటి నీవు, బలిపీఠంగా ఉన్న నీ కుటుంబం, బలిపీఠంగా ఉన్న నీ సంఘం, బలిపీఠంగా ఉన్న మీ దైవజనుడు మండుతూ ఉన్నారా? దేవుని కొరకు మంట కలిగి ఉన్నారా మీ జీవితాల్లో? ఈరోజు నా ప్రియులారా, క్రైస్తవుల్లో మంట తగ్గిపోతుంది. మంట లేదు. ఏలియా ఏమన్నాడు? కర్మేలు పర్వతం మీద నా వైపు చూడాలి. ఏమన్నాడండి? చిన్న ప్రార్థన చేసి, ఇశ్రాయేలీయులలో నీవు దేవుడు అయి ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని రుజువు చేయి. స్మాల్ ప్రేయర్. బలిపీఠమును నీళ్లతో తడిపిన బలిపీఠం మీదకి ఆకాశము తెరవబడి అగ్ని దిగి వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నీకు చెబుతూ ఉంటే నీ గుండె మండించబట్టం లేదా? నీ మనసు మండించబట్టం లేదా? నీ హృదయం మండించబట్టం లేదా? నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నా ప్రియమైనటువంటి దైవ సేవకులారా, నా ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, బలిపీఠాలు మండుతూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మండుతున్న బలిపీఠాలు కావాలి నాకు ఇక్కడ వరి దినాల్లో. మండుతున్న బలిపీఠాలు ఈ దిగువ మెంటల్లో నేను చూడాలి. మండుతున్న బలిపీఠాలు గిద్దలూరు డివిజన్లో నేను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మండుతున్న బలిపీఠాలు ఈ గిద్దలూరు నియోజకవర్గంలో నేను చూడాలి. నాకు ఏ బలిపీఠాలు కావాలంటే, ఆరిపోయిన బలిపీఠాలు వద్దు, నాకు చల్లారిపోయిన బలిపీఠాలు వద్దు. ఒకప్పుడంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు అలా దిగవాడు. ఒకప్పుడు నేను దేవుని స్వరం వినేవాడిని, దేవుని స్వరం వినేదానిని. ఒకప్పుడు అనే మాట స్టాప్ చేయాలి. దేవుడికి ఒకప్పుడు అనేవాడు అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నువ్వు మండుతున్న బలిపీఠాలుగా ఉన్నావా, ఆరిపోయిన బలిపీఠంగా ఉన్నావా? ఏ రోజైతే ప్రభు